సో ఐఎమ్ టేకింగ్ ది వన్ క్యాంపెయిన్. సో ఒక క్యాంపెయిన్ అయితే నేను తీసుకుంటున్నా. కాకపోతే ఇక్కడ వన్ థింగ్, సో ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆప్షన్స్ అయితే చెప్పేస్తా ఉంటారు. కానీ ఏంటంటే ఒకటి మీరు అర్థం చేసుకోవాలి, యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఏంటంటే యు నీడ్ టు అండర్స్టాండ్ ది ఫనల్. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళల్లో ఏంటంటే ఈ రోజుకి నేను చూస్తున్నా, దిస్ ఈజ్ ఏ 8th ఇయర్ ఫర్ మీ. ఇది 8వ సంవత్సరం నాకు. సో ఈ జర్నీలో ఏంటంటే నేను వేల మందిని చూస్తుంటా. ఓకే, ఒక 100 మంది తీసుకుంటే ఓకే, అందులో 80 నుంచి 90 మంది ఇందులో ఉండకుండానే వెళ్ళిపోయి ఉంటారు. ఎందుకో తెలుసా? ఈ పర్టికులర్ ప్రాసెస్ అనేది తెలియకపోవడం వల్ల. ఆ ప్రాసెస్ ఏంటి అంటే యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వన్ ఫనల్. ఏంటి, ఏం అర్థం చేసుకోవాలి? ఫనల్ అనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఓకే, సో యూ కెన్ సీ హియర్ దెర్ ఈజ్ ఏ మార్కెటింగ్ ఫనల్. ఫనల్ అంటే వేరేవి కూడా వస్తాయి. ఓకే, మన వాటర్ పోసుకునేటివి, ఆయిల్ పోసుకునేటివి వస్తాయి. సో మార్కెటింగ్ ఫనల్. సో దీన్ని అర్థం చేసుకోవాలి అండి. జనాలు దీన్ని అర్థం చేసుకోకుండా డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తూ, డిజిటల్ మార్కెటింగ్ నేర్చేసుకుంటూ ఓకే, వాళ్ళ బిజినెస్ కూడా డిజిటల్ మార్కెటింగ్ చేసేస్తామంటే బిజినెస్లో ఫెయిల్ అవుతాయి, నేర్చుకున్న పర్సన్ ఫెయిల్ అవుతారు. సో బిఫోర్ యూ పీపుల్ ఓకే, సో గివింగ్ సర్వీస్ టు ఎనీ పీపుల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ మార్కెటింగ్ ఫనల్. ఓకే, సో ఇక్కడ చూడండి, దెర్ ఈజ్ ఏ క్లియర్ ఓకే మార్కెటింగ్ funnel in reality. Let me save this one. I will show you. How many people heard that funnel, marketing funnel? If you people heard, throw me yes in chat box. Throw me yes. If you people heard, throw me yes in chat box. How many people heard? That's great. Most of the people heard. That is a good thing actually. So you can see here. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఎప్పుడూ కూడా మనం ఏంటంటే ఒక బిజినెస్ కి ఏ బిజినెస్ కైనా ప్రతి బిజినెస్ కి కూడా బిజినెస్ అని తెప్పియచ్చు. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో వన్ ఆప్షన్స్ ని ఓకేనా ఈ క్లిక్ చేసి అవేర్నెస్, ట్రాఫిక్ ఇది చెప్పేసి ఏంటంటే మనం ఏంటంటే అయిపోయింది అనుకుంటే కుదరదు. ఓకే, క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ఒక పర్టికులర్ యాడ్ మనం రన్ చేసినామంటే కొంతమందికి రిజల్ట్స్ వస్తాయి, కొంతమందికి రావు. ఎందుకో తెలుసా? మీరు ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ యాడ్ అనేది వెళ్ళేసిందంటే ఈ అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. జనాలు అందరూ కూడా ఏంటంటే ఇక్కడే అమ్మేయాలనుకుంటారు, అందుకే ఫెయిల్ అవుతారు. ఓకేనా? ఎప్పుడూ కూడా బిజినెస్ అనేది ఇక్కడ రాదు. ఇక్కడ ఏంటంటే ఒక 1000 మంది ఉన్నారు అనుకో, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 1000 మంది ఉన్నారు అంటే 1000 మంది మీ పర్టికులర్ యాడ్ ని చూశారు. చూసిన వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక అవేర్నెస్ వస్తుంది. వీళ్ళు కొనేస్తారంటే కొనరు. ఓకే, ఈ 1000 మందిలో ఏంటంటే మీ పర్టికులర్ ప్రోడక్ట్ ని ఇంట్రెస్ట్ చూపించేది ఏంటంటే ఒక 500 మంది అవ్వచ్చు. మీరు ఎగ్జాక్ట్ గా టార్గెట్ చేసినట్టు చేస్తే కూడా ఎంత ఇంట్రెస్ట్ చూపించేది ఎంతమంది? 500 అవ్వచ్చు. దాంట్లో ఇప్పుడు ఏంటంటే ఒక కోరిక, లైక్ నాకు వెంటనే ఇది కావాలి, డిజైర్, ఇది నిజంగానే వాళ్ళకి కావాలి అనుకునేది ఏంటంటే ఒక 200 మందికి ఉండొచ్చు. ఓకే, ఆ తర్వాత ఏంటంటే యాక్షన్ తీసుకుందాము అనేసి ఏంటంటే ఒక 50 మంది అనుకోవచ్చు. ఓకే, ఫైనల్ గా కొనేది ఏంటంటే ఒక 1000 మంది చూస్తే 5 మంది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఈ 5 మందిని కూడా ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఈవెన్ ఈ 5 మంది వచ్చినా కూడా మీరేంటంటే ఒక 100 రూపాయలు పెట్టారనుకో మార్కెటింగ్ పైన, 1000 వ్యూస్ వచ్చినాయి. ఓకే, ఒక 300 రూపీస్ పెట్టాం. ఎంత? 300 రూపాయలు పెట్టాం. సో ఈ 300కి ఏంటంటే ఒక 1000 వ్యూస్ వచ్చినాయి. దాంట్లో 5 మంది పర్చేస్ చేస్తే ఈవెన్ ఈ పెట్టిన 300కి ఏంటంటే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ ది 3000. ఓకే, 3000 యూ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ ది రిటర్న్స్ బేస్డ్ అపాన్ యువర్ ప్రోడక్ట్ ప్రైస్. మీ ప్రైస్, వాళ్ళ ప్రైస్ ని బట్టి ఒక ప్రోడక్ట్ ఏంటంటే 10,000 ఉండొచ్చు. అలాంటప్పుడు 5 మంది కొంటే థింక్ అబౌట్ ఇట్, 50,000. సో మీ ప్రోడక్ట్ ఏంటంటే 1000 రూపాయలు ఉంది. ఓకే, 5 మంది కొంటే 5,000. ఓకే, సో ఇలా మనం ఏంటంటే పెట్టిన డబ్బులకి ఈవెన్ ఈ 5 మంది వచ్చినా కూడా నష్టం లే, ఫుల్ ప్రాఫిట్. కానీ ఏంటి, ఈ 5 మందిని కూడా చాలా మంది తెప్పించుకోలేరు. ఎందుకో తెలుసా? ఈ పర్టికులర్ ఫనల్ని మీరు ఏం చెయ్యాలి అంటే ట్రాకింగ్ అయితే చెయ్యాలి. అసలు ఈ పర్టికులర్ పర్సన్ ఏంటంటే ఇక్కడ చూసిన పర్సన్ ఇతను కదా చూసింది. ఇక్కడ చూడండి, సేమ్ పర్సన్ ఇక్కడ ఉన్నాడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ పర్సన్ ఫస్ట్ సారి చూశాడు, తెలుసుకున్నాడు. ఆ పర్సన్కి ఇంట్రెస్ట్ మీరు క్రియేట్ చెయ్యాలా.
తర్వాత ఆ పర్సన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఆ పర్సన్కి ఉండే కోరిక ఏదైతే ఉందో తీరుస్తుంది ఇది అని తెలియజేయాలి. తర్వాత ఏంటంటే ఆ పర్సన్ యాక్షన్ తీసుకునేలాగా చేయాలి. ఎక్కడా కూడా వదలకూడదు. ఈ పర్సన్ ఎక్కడున్నాడు, 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 ఓకే, ఎక్కడున్నాడు, ఎక్కడున్నా ప్రతి లెవెల్లో ఆ పర్సన్ ఉంటాడు. ఈ లెవెల్ని మీరు ఏం చేయాలో తెలుసా? ట్రాకింగ్ చేయాలి. ఈ ట్రాకింగ్ చేసే పట్ల ప్రొసీజర్ కానీ మనకు తెలియకపోతే అగైన్ వి ఫెయిల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, అగైన్ వి ఫెయిల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. మనకు తెలియాలి. మీరు కొనేస్తారా చెప్పండి? మీరు నిన్న ఏంటంటే ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటారు? ఓకేనా, ఒక 100 అడ్వర్టైజ్మెంట్లు చూస్తుంటారా? 100 అనేది తక్కువ, ఇంకా ఎక్కువ చూస్తుంటారులేండి. 100 అడ్వర్టైజ్మెంట్ చూసారు, ఎన్ని కొనేసినారు చెప్పండి? ఎన్ని కొన్నారు? 1, 2. 100 అడ్వర్టైజ్మెంట్లు చూస్తే ఒకటో రెండో కూడా మీరు కొనుండ్రు. అవునా కదా? రియాలిటీ కదా అది. సో చెక్ ఇట్ అవుట్. దిస్ ఈజ్ ఎ మార్కెటింగ్ ఫనల్ రియాలిటీ. ఈ రియాలిటీ మీరు అర్థం చేసుకోకపోతే అగైన్ యూ పీపుల్ గోయింగ్ టు ఫెయిల్. అగైన్ యూ పీపుల్ గోయింగ్ టు ఫెయిల్. దిస్ ఈజ్ ఎ రియాలిటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీ నీడ్ టు క్రియేట్ అవేర్నెస్. ఒక పర్టికులర్ అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ అవేర్నెస్ తెచ్చిన పీపుల్ అందరినీ కూడా ఏం చేయాలి? ట్రాకింగ్ అయితే చేయాలి. ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని ఆ పర్టికులర్ గ్రూప్ లో ఏంటంటే వీళ్ళందరినీ ఉండేలాగా చూసుకోవాలి. ఏదో యాడ్లు క్రియేట్ చేసేయడం కాదు. నేను వందలాది మందిని చూసినా యాడ్లు క్రియేట్ చేస్తూ వేల రూపాయలు, లక్షల రూపాయలు డబ్బులు పోగొట్టుకొని ఏంటంటే మార్కెట్లో లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు. ఓకే, సో ఇలా గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసి ఈ పర్టికులర్ టైంలో నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి ఒక్కటే యాడ్ కనిపించేలాగా చేయడం. ఓకే, వీళ్ళకి ఒక్కటే యాడ్. వీళ్ళకి కనిపిస్తే ఏమవుతుంది? నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగలుగుతాం, సెకండ్ లెవెల్కి వెళ్తాం. మళ్ళీ ఈ పీపుల్ అందరినీ కూడా ట్రాక్ చేసి సో నెక్స్ట్ ఏంటంటే డిజైర్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే యాక్షన్ చేసేలాగా చేయాలి. నెక్స్ట్ ఆ పర్సన్ వచ్చి పర్చేస్ చేస్తారు. ఇది రియల్ టైం. ఓకే, మనం నేర్చుకోవాల్సింది ఇది, మనం తెలుసుకోవాల్సింది ఇది. కానీ తెలుసుకోకపోతే దెన్ అగైన్ వి ఫెయిల్. సో ఎవ్రీ టైమ్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు టీచ్ దిస్ కైండ్ ఆఫ్ ఫనల్ రిలేటెడ్ మార్కెటింగ్. ఆఫ్టర్ డిజిటల్ మార్కెటింగ్ దేర్ ఈజ్ ఎ డేటా డ్రివన్ మార్కెటింగ్. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉండేది మార్కెట్లో డిజిటల్ మార్కెటింగ్. దానికన్నా నెక్స్ట్ లెవెల్ అడ్వాన్స్ ఏముంది అంటే డేటా డ్రివన్ మార్కెటింగ్ ఉంది. డేటా డ్రివన్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం యాడ్ ఒకటి రన్ చేసిన తర్వాత డేటా ఏమొస్తుంది? సో ఎవరు లైక్ కొట్టినారు, ఎవరు కామెంట్ చేసినారు, ఎవరు వ్యూ చేసినారు, వాళ్ళందరినీ ట్రాక్ చేయడం. మళ్ళీ ఇక్కడ ట్రాకింగ్ అనగానే ఏంటంటే సార్ ఫోన్ నెంబర్ వస్తుందా, నేమ్ వస్తుందా, ఈమెయిల్ వస్తుందా అనుకోకండి. సో మనం ఏంటంటే ఒక యాడ్ని చూసిన తర్వాత, ఒక యాడ్ని క్లిక్ చేసిన తర్వాత మనకంటూ ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఆ ఐడి వచ్చేసి ఆ ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే చేస్తుంది. ఆ ప్లాట్ఫామ్ లో క్రియేట్ అయిన ఐడిని మనం ట్రాకింగ్స్ అయితే చేస్తాము. ఆ పర్సన్ ఏంటంటే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంటంటే కనిపించడానికి ఐడీస్ మనకి హెల్ప్ అయితే అవుతాయి. కుకీస్ అయితే యాడ్ చేస్తుంది, ఆ కుకీస్ మనకి హెల్ప్ అయితే అవుతాయి. ఓకే, ఎప్పుడైనా గమనించారా మీరు? ఒక పర్సన్ ఓకే ఒక యాడ్ని చూసిన తర్వాత, లేదు అంటే ఒక యాడ్ని క్లిక్ చేసి వెబ్సైట్ని విజిట్ చేసిన తర్వాత మీరేంటంటే కొనకపోతే ఆ ప్రోడక్ట్ ని ఎక్కడికి వెళ్ళినా అదే కనిపిస్తూనే ఉంటది, పదే పదే కనిపిస్తూ ఉంటది. ఓకే, ఎంతమంది దీన్ని ఎక్స్పీరియన్స్ చేశారు? త్రో మీ ఈఎక్స్పీ ఇన్ చాట్ బాక్స్. త్రో మీ ఈఎక్స్పీ. హౌ మెనీ పీపుల్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ వన్? ఎంతమంది ఎక్స్పీరియన్స్ చేశారు? అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. వాళ్ళు ఎవరిదో అలా ఉంచండి. నా వీడియోని ఏంటంటే ఈ రోజుకి కూడా ఎంతమంది చూస్తున్నారు యాడ్ రూపంలో? ఓకే, ఈ రోజుకి ఎంతమంది చూస్తున్నారు యాడ్ రూపంలో? ఇఫ్ యూ పీపుల్ ఆర్ సీయింగ్ మై యాడ్ ఇన్ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్, త్రో మీ ఎస్ ఇన్ చాట్ బాక్స్. హౌ మెనీ పీపుల్ ఆర్ సీయింగ్? త్రో మీ సి ఇన్ చాట్ బాక్స్. త్రో మీ ఐసి. త్రో మీ ఐసి ఇన్ చాట్ బాక్స్. వన్స్ చెక్ ఇట్ అవుట్ ఇన్ ది చాట్ బాక్స్. వన్స్ చెక్ ఇట్ అవుట్. ఓకే, ఎవ్రీ పీపుల్ ఆర్ సీయింగ్. ఓకే, ఆ ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది సార్, ఓపెన్ చేస్తే యాడ్ వస్తుంది సార్. ఓకే, యాడ్ ఎలా వస్తుంది తెలుసా? ఐఎమ్ గోయింగ్ టు షో యూ. మీ అందరినీ కూడా నేను ఏంటంటే ట్రాక్ చేసి పెట్టిన. మీరు ఏమిటంటే ఇక్కడ చూడగానే వచ్చేయండి. మీరు ఈ రోజు ఈ సెషన్ లో నాతో రెండో క్లాస్ అంటే డెమో, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కూర్చోన్నారు అంటే మీరు నా వీడియోని ఒక 10 రోజుల ముందు చూసుండొచ్చు, 50 రోజుల ముందు చూసుండొచ్చు, ఎన్నో రోజుల ముందు చూసుండొచ్చు. అప్పుడు చూసి నన్ను వదిలేహారు. ఎవడ్రా ఈడు ఓకే వస్తానే ఉన్నాడని వదిలేహాడు. సో నేనేంటంటే మిమ్మల్ని ఈ ప్లేస్ లో అలా చూసి వదిలేసిన వాళ్ళు నేను ట్రాక్ చేసి పెట్టుకొని మీకేంటంటే పదే పదే చూసి సర్లే ఒకసారి అటెండ్ అవుదామని ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసిన. సో క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే ఈ డిజైర్ ఓకే మనకు కావాల్సింది ఏడే ఉందే అనేది మీకు తెలియజేసిన. ఎందుకంటే నిజంగానే ఏడు ఉంది కాబట్టి, ఇది లేకపోతే లైఫే లేదు కాబట్టి, లేకపోతే ఫేస్బుక్ లో మన లైక్లు కామెంట్లు కొట్టుకోవాలి. సో మన ప్రోడక్ట్ స్ట్రాంగ్ గా ఉంది అనుకుంటే రైట్ కస్టమర్ తీసుకొని తెలియజేస్తే రియల్ పర్సన్ నిజంగానే ఆ పర్సన్ ఏంటంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటే చేస్తాడు.
ఓకేనా? సో ఇక్కడ ఉన్నది ఉన్నట్టుగా ఏంటంటే మనము ఈ డిజైర్ ఒకటి ఉంది, మీకుంది డబ్బులు ఎర్న్ చేయాలి, బిజినెస్ కస్టమర్స్ తెచ్చుకోవాలి, జాబ్ తెచ్చుకోవాలి అనేది ఉంటే ఇది జరుగుతుంది. దీని ద్వారా చేయొచ్చు. ఇప్పుడు నేను ఎలా చేసినాను, అవి నేర్చుకొని మీరు అదే చేస్తారు. ఎవరికి ఎవరికి పని చేయాలనుకుంటే వాళ్ళకి. ఓకేనా? మీ అందరిని ట్రాక్ చేసినాను. నౌ మీరేంటంటే యాక్షన్ తీసుకోవడానికి ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఓకేనా? సో ఇందులో 47 మంది ఉన్నారు. అందరూ యాక్షన్ తీసుకుంటారు. నాకు తెలుసు ఎంత మిరాకిల్స్ జరిగిపోయినా కూడా దీంట్లో సగం మంది యాక్షన్ తీసుకోరు. ఓకే. ఐ నీడ్ ఓన్లీ 115 పీపుల్. ఐ నో. ఐ నో ది రియాలిటీ కదా! ఈ రియాలిటీ నాకు తెలుసు కదా! ఓకే. అందుకే నేను ఎప్పుడు ఫెయిల్ అవ్వను. ఓకే. సో అలానే 8 ఇయర్స్ నుంచి నేను వస్తూ ఉండేది. సో ఈ పర్టిక్యులర్ 15 పర్టిక్యులర్ పీపులే కన్వర్ట్ అవుతారు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వదిలేస్తారు. అలానే ఉంటది. ఇంకా అక్కడితో నాలెడ్జ్ ఉంటే అలానే ఉంటది. కానీ రియాలిటీ ఇది. ఏ దానికైనా, మీ దానికైనా, నా దానికైనా, ఎవరి దానికైనా. ఓకే. సో ఇలా మనం దీన్ని అర్థం చేసుకొని వన్ ఆఫ్టర్ వన్ చేస్తే సేమ్ అలానే ఏంటంటే ప్రతి ఒక్క బిజినెస్‌కి కూడా ఏందంటే కొంతమంది పీపుల్‌ని ఏంటంటే మనం ఏంటంటే సేల్స్‌గా కన్వర్ట్ అయితే చెయ్యొచ్చు. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది అర్థం చేసుకొని వన్ ఆఫ్టర్ వన్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు నేర్పిస్తూ ముందుకైతే వెళ్తా. ఇక్కడ చూడండి. అట్రాక్టివ్, కన్వర్ట్, ఎంగేజ్, సెల్, మూవ్. ఓకే. దిస్ ఈస్ ద వన్. దిస్ ఈస్ ఎ మార్కెటింగ్ ఫనల్. ఓకే. సో దిస్ ఈస్ ఫర్ హోల్ ది వరల్డ్ మొత్తానికి ఇదే. ఓకే. సో ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఏ పర్టికులర్ దాన్ని చేయాలండి, అవేర్నెస్ చేయాలి. అందుకోసమే మనం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ అవేర్నెస్ రిలేటెడ్ చేస్తూ ఈ పర్టికులర్ పీపుల్ని ఏంటంటే ఎక్కడ ట్రాక్ చేయాలి ఏంటి అనేది నేను అందుకోసమే మీకు చెప్పాను. చాలా పర్టికులర్ దగ్గర ఇది మిస్ అయిపోతూ ఉంటారు, అందుకే ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ పర్టికులర్ యాడ్స్ దాంట్లో మీకు సక్సెస్ వచ్చేయదు. నేను అందుకోసమే టూ టూ పర్టికులర్ థింగ్స్ చెప్పిన. అడ్వాన్స్డ్ ఒకటి ఉంది. ఓకేనా? సో బిజినెస్ రిలేటెడ్ యాడ్స్ ది రన్ చేయాలి. ఈ దాంట్లోనే మనం ట్రాకింగ్ చేయగలుగుతాం. ఇది లేకపోతే మీరు ట్రాకింగ్‌లో అయితే చేయలేరు. ఇది గావాలి మనకి. ఇది ఉంటేనే గ్రోత్ వస్తది. ఇది ఉంటేనే స్కేలింగ్ వస్తది. ఓకే. సో లెట్ మీ షో యూ వేర్ ఐ ట్రాక్డ్ యూ. మీరందరికీ ఓపెన్ చేస్తే యాడ్ కనిపిస్తాను సార్ అంటున్నారు కదా! మీ అందరూ ఎక్కడున్నారో నేను చూపిస్తారండి. దీస్ కైండ్ ఆఫ్ పవర్‌ఫుల్ స్కిల్స్ కంపెనీస్ నీడ్. కంపెనీ వాళ్ళు ఊరికే జాబ్ ఇచ్చేయరు. ఎలాంటి స్కిల్‌లని పెట్టుకొని ఎళ్ళండి. ఎందుకు జాబ్‌లు ఇవ్వరో చూద్దాం. ఎందుకు ఆపర్చునిటీలు ఇవ్వరో చూద్దాం. ఓకే. చెక్ ఇట్ ఔట్. సో వీడియో నేను ఫిల్టర్ అయితే చేస్తున్నా. యూ కెన్ సీ హియర్ డెమో వ్యూడ్ వ్యూ. ఓకే. డెమో వీడియో 25% వ్యూడ్. ఎంతమందిని ట్రాక్ చేసినాను? 2,30,000 మందిని నేను ట్రాక్ చేసి పెట్టుకోండా. ఎంతమందిని? 2,30,000 మందిని. అందరూ వచ్చి నాతోని కొనేస్తారా సార్ అంటే కొనరు. నాకు వ్యూస్ వచ్చుండేది ఏందంటే ఒక 10 లక్షలు వచ్చుండొచ్చు. 10,00,000 వ్యూస్ వస్తే దాంట్లో ఏంటంటే నేను ఎంతమంది ఏ పర్సెంటేజ్ ట్రాక్ చేసుకున్నా 25%. నా వీడియో నార్మల్‌గా ఏంటంటే సో ఒక 60 సెకండ్స్ కన్నా తక్కువ నేను చెప్పలేను. ఏది కూడా చిన్న వీడియో కూడా నేను చెప్పలేను. ఇన్ డెప్త్‌గా చెప్పాలని ప్రయత్నిస్తా. 1 మినిటే అనుకుందాం. అంటే 25 ఓకే. 15 సెకండ్స్. ఓకేనా? 60 సెకండ్ల వీడియో అనుకుంటే 25% ఎంత? 100 దాంట్లో 15 కదా! 15 సెకండ్స్ అనేది ఎవరైతే చూసినారో వాళ్ళు 2,30,000 మందిని నేను ట్రాక్ చేసి పెట్టుకో అన్నా. సో, ఈ ట్రాక్ చేసి పెట్టుకో అన్న పీపుల్‌కే మళ్ళీ చూపించేలాగా చేస్తా. అప్పుడు నేనేం అవుతాను? జనాలకి తెలుస్తా. జనాలు ఎప్పుడు ప్రొడక్ట్‌లు కొంటారు? తెలిసిన వాళ్ళ దగ్గరే కొంటారు. తెలియని వాళ్ళ దగ్గర కొనరు. నార్మల్‌గా మనం యాడ్స్ రన్ చేసేస్తే ఏమవుతది అంటే, ఎందుకు ఈ పర్టిక్యులర్ ప్రాసెస్ చేస్తే అందరూ సక్సెస్ అవుతారు. మిగతా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అవుతారు అంటే, లెట్ మీ టెల్ యూ. ఇప్పుడేందంటే ఒక 1,00,000 మందున్నామండి. ఎంతమందున్నాము? 1,00,000. చాలా మందున్నాంలే. ఓకే. కోట్ల మందున్నాము ఫేస్‌బుక్‌లో. 1,00,000 మందున్నామనుకుందాం. ఇప్పుడు నా బడ్జెటొచ్చేసి రూ. 300. ఇప్పుడు ఈ 1,00,000 మందిలో ఏంటంటే రీచ్ అవ్వడానికి నేను 300 పెడితే, ఆ 1,00,000 మందిలో నా యాడ్ అనేది ఒక 3,000 మందికి రీచ్ అవుతది. ఈ 3,000 మంది నా వీడియోని ఏం జేస్తారంటే చూస్తారు. నెక్స్ట్ రోజు 300 ఉంటది కదా! ఆ 300తో ఏమవుతది అంటే కంటిన్యూ అవుతూనే ఉంటది. ఇంకొక 3,000 మందికి గనిపిస్తది. ఇంకొక 3,000 మందికి గనిపిస్తది. సో, ఈ ఫస్ట్ రోజు ఈళ్ళు జూసారు. ఈళ్ళెవరు? ఫస్ట్ డే జూషినోళ్ళు. ఫస్ట్ డే. వీళ్ళెవరు? సెకండ్ డే చూసిన వాళ్ళు. సెకండ్ డే. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ డే చూసిన వాళ్ళు ఇంకొక రోజులోనో, 2 రోజుల్లోనో మళ్ళీ నేను కనపడకపోతే వీళ్ళు నన్నేం జేస్తారు? మర్చిపోతారు. ఫర్గెట్.
ఎందుకంటే రోజు వందల్లో యాడ్స్ని చూస్తూ ఉంటారు కాబట్టి నన్ను మర్చిపోతారు. సో వీళ్ళేం చేస్తారు, రెండో రోజు ఈడు చూసినారు, ఇంకొక రోజు మళ్ళా నా వీడియోని చూడకపోతే వీళ్ళు కూడా నన్ను మర్చిపోతారు. ఎప్పుడైతే నేను ఈ ఫస్ట్ డే నా వీడియోని చూసిన వాళ్ళని నేను ట్రాక్ చేసి వీళ్ళకే నేనేం చేస్తానంటే సెకండ్ డే యాడ్ని చూపిస్తా. ఈ మళ్ళా చూసినారా, థర్డ్ డే చూపిస్తా. ఇలా చేసినానంటే ఈ 1,00,000 మందిలోకి వెళ్ళేది వెళ్తూ ఉంటాం. అలానే ఏంటంటే నెక్స్ట్ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి చూసిన వాళ్ళకే కనిపిస్తూ వెళ్తే, సో చూపించిన పర్టికులర్ పీపుల్కి నా బ్రాండ్ని నన్ను గుర్తుపెట్టుకునేలాగా చేస్తూ కొత్త పీపుల్ని ఏంటంటే ఇంకో క్యాంపెయిన్ రన్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే అలా జరుగుతాదో అప్పుడు ఈ పర్టికులర్ పీపుల్ని నేను ఎక్కడా కూడా వదలకుండా కంటిన్యూగా టచ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒకరోజు తనకే ఒక థాట్ వస్తుంది. ఏమనేసి, ఓకే ఈ పర్సన్ ఏంటంటే ఇన్నిసార్లు కనిపిస్తున్నాడు కదా, ఏదేదో చెప్తున్నాడు కదా, ఒకసారి నా వినదాం. ఓకేనా అంటాం. సేమ్ ప్రోడక్ట్ వైజ్ అనుకో, సర్లే ఇన్నిసార్లు ఈ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా, సరే ఏంటో క్వాలిటీ అనేది కొందాం అనేసి ఒక మైండ్లో ఒక పర్సన్కి థాట్ వస్తుంది. అప్పుడు కొంటాడు. బిజినెస్ పీపుల్ స్టార్టింగ్లో కొనాలనుకుంటాడు, అవి జరగవు. దానికి కావాల్సిన సెటప్లు చేయాలి. సెటప్ చేస్తే దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. ఓకే, దెర్ ఈజ్ నో ఫెయిల్యూర్. ఇలా జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఒక పర్టికులర్ ప్రొసీజర్లో పదే 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 కనిపించేలాగా చేస్తే ఫైనల్గా ఏంటంటే ఆ పర్సన్కి ఒక థాట్ మారేసి యాక్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందా లేదా? త్రో మీ అగ్రీ ఇన్ చాట్ బాక్స్. యూ పీపుల్ ఆర్ అగ్రీయింగ్ విత్ మీ. త్రో మీ అగ్రీ ఇన్ చాట్ బాక్స్. ఎంతమంది ఈ ప్రొసీజర్ ఎగ్జాక్ట్గా మనం కానీ ఏదైనా కానీ ఒక బిజినెస్కి నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ అవుతుందని ఎంతమంది అనుకుంటున్నారు? అందరూ అనుకుంటున్నారు. అది మనం నేర్చుకోబోతుండేది. అలాంటి పవర్ఫుల్ స్కిల్లు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఇలాంటి పవర్ఫుల్ స్కిల్లు మనం కానీ పెట్టుకుంటే, సో ఒక బాణం వదలడానికి ఎలాగైతే పవర్ఫుల్ ఓకే ఇది ఉంటుందో, సో అది వదిలితే ఎగిరిపోతారు అటు సైడు. సేమ్ అలానే ఏంటంటే మీరు ఈ స్కిల్తో కానీ ఈ పర్టికులర్ ప్రొసీజర్ సెటప్ చేస్తే ఆ సైడ్ నుంచి ఏంటంటే సేల్స్ వస్తాయి. దట్స్ ఇట్. ఓకే, దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇలా మనం ఇవి కొన్ని చెప్పాను, నేను ఇంకా చాలా ఉన్నాయి. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టినా కూడా నేను మిమ్మల్ని ట్రాక్ చేస్తా, ఫాలో కొడితే ట్రాక్ చేస్తా, కామెంట్ కొడితే ట్రాక్ చేస్తా. ఓకే, మీరు నన్ను ఆఫ్లైన్లో ఏమన్నా చేయొచ్చేమో కానీ ఆన్లైన్లో నన్ను ఏమీ చేయలేరు. ఓకేనా? సో నేను మిమ్మల్ని అందరినీ ట్రాక్ చేసి పడేస్తా. ఓకే, దట్ ఈస్ ద స్కిల్ ఐ హ్యావ్. సో హోప్ యూ పీపుల్ గాట్ ఇట్. మీరు కూడా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి ఫ్రీడమ్ అనేది పొందండి.